గోరా ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున మనం కొన్ని విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు, దాదాపు అందరికి తెలిసినవే, వాటిలో కోర్టు తీర్పు ఎలా ఉంటాయి ఏంటనేది కొన్ని తెలుసుకుందాం. కొన్ని ఏం చేయగలం, మనం ఏం చేయగలం, చాలా దుర్ఘటనలు జరుగుతాయి. ఆ దుర్ఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది ఏంటనేది మనందరికీ తెలుసు. 1985 సంవత్సరం డిసెంబర్ నెలలో ఢిల్లీలో కర్మాగారం నుండి విషతుల్యమైన ఓరియం వాయువు, ఆ ఓరియం వాయువు వెలువడితే ఒక న్యాయవాది మరణించాడు. అనేక మంది అస్వస్థకు గురయ్యారు. ఈ సంఘటన సరిగ్గా సంవత్సరం ముందు భోపాల్లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి అప్పుడు విషతుల్యమైన వాయువు వెలువడిన విషయం కూడా, దానివల్ల 3000 మంది, భోపాల్ గ్యాస్ అనేది అందరికీ తెలుసు, అందరూ మర్చిపోయాం మనం. భోపాల్ గ్యాస్ దానివల్ల 3000 మంది పైగా మరణించారు, లక్షలాది మంది తీవ్రమైన అనారోగ్యం గురయ్యారు. ఏమిటి ఇలాంటి విషయాల్లో కోర్టులు ఏం చేస్తాయి? ఏరుగా బాధ్యతలు కోర్టులు ఆదుకుంటాయి. మేం చేయలేము అన్న కుదరదు, అంతే. అదేంటంటే కుదరదు. ఇలాంటి విషయాల్లో కోర్టు తీర్పులు ఎలా ఉంటాయి, కోర్టు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కోర్టు ఎలాగా తీర్పులు ఇస్తామని తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రమాదకరమైన పదార్థాలతో వ్యవహరించే సందర్భంలో జరిగే ప్రమాదాలకి ఎవరైతే బాధ్యులో వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు భోపాల్లో ఉందండి, భోపాల్లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం, యూనియన్ కార్బైడ్ పరిశ్రమ వాళ్ళు దీన్ని పెరుగుతారు. ఇప్పుడు ఎవరు దానికి బాధ్యులుగా? యూనియన్ కార్పొరేషన్ ఉంచారా, వాళ్ళు దానికి బాధ్యులు. భోపాల్ గ్యాస్ దగ్గర వాళ్ళు చేయాలి. అలాగే ఎక్కడైనా సరే ఈ రంగా వాళ్ళ విషవాయువులు ఉంచుకొని చేసే పని తప్పు మాత్రం కాదు. వాళ్ళు దానికి పరిశ్రమది కనుక వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ దానివల్ల నష్టం సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థకు ఉంటుంది. అది గుర్తించండి. అది విషవాయువు నేనే చేస్తాను, అది బయటకు వచ్చేసింది నేనే చేస్తాను, ఆ చచ్చిపోయిన నేనెలా బాధ్యుడిని, నేనే నష్టపరిస్తాను నాకు వీల్లేదు. నువ్వు అలాంటి ఫ్యాక్టరీ పెట్టినట్లయితే ఆ ఫ్యాక్టరీని కాకులోంచి వచ్చే ఏ రకంగా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ నీకు నష్టం జరిగినట్లయితే ఆ నష్టానికి కూడా బాధ్యత ఉంచి వాళ్ళు నష్టపరిహాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వు నష్టం జరగకుండా నీరవన్నీ ఎంత విషయమై పాయిజనస్ గ్యాస్ ఉన్నా మా జనానికి సంబంధం, నాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. కానీ నష్టం జరిగితే మాత్రం బాధ్యత వహించాల్సింది ఎవరైతే ఏ పరిశ్రమ వాళ్ళు ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలి. ఈ విషయంలో కోర్టులు చాలా స్పష్టంగా తీర్పిచ్చాయి. ఒక రకంగా ఏంటంటే ఇది ముఖ్యంగా ఇంగ్లాండ్లో మొట్టమొదటి ఈ కేసు దీని మీద బేసేక అసలు కోర్టుల తర్వాత అన్నీ కూడా తీర్పులు ఇచ్చాయండి. ఇంగ్లాండ్లో ఫ్లెచ్చర్ కేసు అని వచ్చాయి, రేలాండ్ ఫ్లెచ్చర్ కేసు. ఇది 150 సంవత్సరాల క్రితం జరిగిందండి. ఈ కేసుని బేస్ చేసుకునే ఈ రోజుకి కోర్టులు చాలా తీర్పు ఇస్తున్నాయి. ఎలా అంటే ఒక 150 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఫ్లెచ్చర్ ఒక పెద్ద మిల్లు ఉందండి. ఫ్లెచ్చర్ వాడికి తన మిల్లుకు అవసరమైన నీటిని నిల్వ చేసుకునే నిమిత్తం ఒక పెద్ద చెరువుని వాడు నిర్మించుకున్నాడు. ఈ ఫ్లెచ్చర్ అనేవాడు వాడి యొక్క మిల్లుకి కావాల్సిన నీరు కోసమని వాడికి ఒక చెరువు నిర్మించుకున్నాడు. ఆ మిల్లుకి నీరు కావాలి కనుక ఓ చెరువుని నిర్మించుకున్నాడు. బాగుంది, ఓకే, ప్రతివాడిగా ఉంటాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ చెరువుకి దిగువన ఒక బొగ్గు గని ఉంది. ఇదే పెద్ద చెరువు, నీళ్లు నిల్వ చేశాడు. వాడి కింద గని ఉందని వాడు తెలియదు. బొగ్గుని పక్కన దూరంలో ఉంది బొగ్గు గని. మనం చూస్తాం కదా, సింగరేణి కాలనీ బొగ్గు కాలనీలు అలా ఉన్నాయి కదా. సింగరేణి ఆరంగానే ఒకటి ఉంది, ఒక విషయం. ఈ తటాకంలో నీళ్లు అంటే చెరువులో నీళ్లు దానికి చెరువుకి కన్నం పడి కింద ఆ బొగ్గు గనిలోకి వెళ్ళిపోయింది. ఆ బొగ్గు గనిలో వెళ్ళేకల్లా బొగ్గు గని అంతా నాశనం అయిపోయింది. నాశనం అయితే వాడు కేసేసాడు, ఆ ఫ్లెచ్చర్ మీద కేసేసాడు. వీడి చెరువు వల్ల, ఆ చెరువులో నీరు లీక్ అవ్వడం వల్ల నా యొక్క గని అంతా డ్యామేజ్ అయింది కనుక, నా గని అంతా, నా బొగ్గులు మొత్తం ముంచి నీళ్ళు తీసి మొత్తం నష్టం కలిగింది కనుక ఆ చెరువుని పెట్టి ఉంది కనుక వాడు నాకు నష్టపరిహారం ఇవ్వాలని అడిగాడు. అరే నాకు తెలియదండి అసలు ఉందని అక్కడ.
ఈ చెరువులో నీళ్ళకి వెళితే నేను అనుకున్నాను లీక్ అయ్యి నీళ్ళు అయ్యి నాకు సంబంధం ఏంటి, నేనే చేయనున్నాడు. నో, అక్కడ నీ చెరువు వల్ల ఆ బుగ్గు గని యొక్క నీకు నష్టం కలిగింది కనుక నువ్వు నష్టపరిహారం తీరవలసిందే అని ఇంగ్లాండ్ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పు ఇక అది భోపాల్ ఇన్సిడెంట్ కావచ్చు, ఢిల్లీ ఇన్సిడెంట్ కావచ్చు, అన్నిట్లో దాదాపు 150 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఇచ్చిన తీర్పు అనమాట. ఈ తీర్పు అన్నీ ఇది అవుతాయి. అంచేత ఖచ్చితమైన బాధ్యత ఉంది అనే విషయంలో ఇక చేశారు. అంచేత గ్యాసులు అనేవి స్వతహాగా నష్టం చేసే అవుతున్నాయి కూడా, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత. అంతేకాని ఆ గ్యాస్ ఇలా చేయడానికి అవకాశం ఉందండి, అవకాశం నాకు నేల బాధ్యత అండి, అది అంతేనంటే కదా. అంటే అవకాశం ఉంటే అవ్వకుండా దాన్ని బంధించి నీ దగ్గరే ఉంచుకోవాల్సిన బాధ్యత నీకుంది. అంతేగాని గ్యాస్ లీక్ నేను ఎక్కేస్తాను, నేను చేయాలి, మరి అవ్వకుండా చూసుకోవాల్సిందే. అంతేగాని నాకు సంబంధం లేదంటే అంటే ఈ రకంగా వీటన్నిటిలో కూడా వీరన్నీ కూడా అలాగే రష్యాలో కూడా అలా విద్యుత్ నష్టం, యురేనియం ప్లూటోనియం అంటే అతి ప్రమాదకరం, వాటితో శాంతి ప్రయోజనాల కోసం అణుశక్తి తయారు చేయవచ్చు. స్వభావించి అవి ప్రమాదకారులు అయినప్పటికీ కూడా అణుశక్తి తయారు చేసే క్రమంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కనుక రష్యాలోని చెర్నోబెల్, ఇది అందరికీ తెలుసు, రష్యాలో చెర్నోబెల్ అణు కర్మాగారంలో జరిగిన ప్రమాదం అటువంటిది. రష్యాలో చెర్నోబెల్ అనేది అణు కర్మాగారంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ఈ రంగానే అప్పుడు జరిగిన ఎలా అయితే భోపాల్ ఇన్సిడెంట్లో మనకి ఎలా అయిందో, రష్యాలో చెర్నోబెల్లో జరిగిన ప్రమాదంలో కూడా అంటే ఈ అణుకు సంబంధించిన అణుశక్తి సంబంధించిన కనుక అలా చేయండి. ఈ రంగం వీటన్నిటిలో కూడా ఎప్పుడైనా సరే అవి నష్టం చేయనంత వరకు ఎవరికి బాధ్యత లేదు. నష్టం జరిగేది మాత్రం నీ బదినోడు దాన్ని పూర్తిగా నీ కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే. ఏమైనా జరిగితే మాత్రం బాధ్యత నీదే అని చెప్పి ఎవరైతే ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారో, ఎవరి కార్పొరేషన్ ఉంటారో అంచేత ఆ విధి చేయండి. అంచేత ఒక ప్రమాదకర వస్తువు లేక పదార్థం ఒక వ్యక్తి తన స్థలంలో ఉంచవలను. ఆ ప్రమాదకర వస్తువు లేక పదార్థం అత్యధిక మోతాదులో ఉంచవలను. ఆ వస్తువు స్థానస్థలను కలిగి బయటకు వెళ్ళినంత మాత్రం ప్రమాదం జరగకూడదు. ఉంచుకో, నువ్వు చేసే ప్రమాదం ఉంచుకో, కానీ దానివల్ల మాత్రం రసాయన వల్ల, ద్రావణాల వల్ల, వాయువుల వల్ల, నిల్వ ఉంచడం వల్ల వచ్చే నష్టాలను మాత్రం మీరు చేయాల్సిందే, మీదే బాధ్యత. అంతే ధీరంగా కోర్టులు చాలా విషయంలో వాటి గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు ఇలాగైతే ఇంకొన్ని సందర్భం కొన్ని విషయాలు ఉన్నాయండి. ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మన చేతులు లేదు. అవి భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు ఒకవేళ ఈ చెర్నోబిల్ కానివ్వండి లేదా భోపాల్ది కానివ్వండి, ఆ భూకంపం వచ్చినప్పుడు జరిగింది అనుకోండి, అప్పుడైతే వాళ్ళ బాధ్యత వహించాలి. భూకంపం వచ్చింది, భోపాల్ గ్యాస్ లీకేజ్ జరగడానికి భూకంపం కారణం అనుకుందాం. అప్పుడు భోపాల్ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఈ చనిపోయిన వాళ్ళందరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద సునామీ వచ్చింది లేదా పెద్ద తుఫాన్ వచ్చింది, మన కంట్రోల్ లేదు, అది తుడిచిపెట్టిన అందరికి ఇబ్బంది చేసింది, అప్పుడు లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనిషి కంట్రోల్లో, మానవ కంట్రోల్ లేని కంట్రోల్లో చేయడానికి వీలు లేనంత విధిగా భూకంపం మన కంట్రోల్ ఉండదు కదా. అయినప్పటికీ జాగ్రత్త తీసుకుంటాడు. భూకంపం వచ్చినప్పుడు కూడా మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలో చూసుకోండి. కానీ మన మానవ ప్రయత్నానికి మించి వస్తే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అంచేత అలాంటి కేసులు కోర్టులు చాలా ఇదిగా చూస్తామట. ఈ రంగానికి వీళ్ళు ఎన్నింటిలో మాత్రం ఏ రంగం కోసం పని లేదని చెప్పేసి ఈ ప్రకృతి విషయాలు కానీ వీటి వెనుక క్లియర్గా అవసరం లేదని చెప్పి చేసినమాట. ఈరోజు చర్చించి కోర్టులు వాటి యొక్క విషయంలో వాటి బాధ్యత తెలియజేసింది. ఈ రంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు అసలు మనం ఈ రంగా ఇబ్బందులు పాలవుతున్నాము, ఎందుకు కొంతమంది నష్టపరిహారం పొందలేకుండా పోతున్నారు, ఎందుకు తగినది, ఎందుకు ఈ రంగం మనకి ఏమంటే ముఖ్యంగా కోర్టులు ఏమంటాయంటే మనలో ప్రజల్లో చైతన్యం లేదు, విషయాలు తెలుసుండాలి. ఒక మనం చెప్పేసి రోడ్ యాక్సిడెంట్ ఒక చనిపోయాడు అనుకోండి, తప్పనిసరిగా 50,000 రూపాయలు ఇవ్వవలసిందే తెలుసుకోండి. ఈ రంగా చట్టం గురించి అవగాహన కావాలి. అలాగే కొంతమంది అయ్యిందా పెట్టింది ఏంట్లే అని ఒక నిర్లిప్తత ఉంటుంది. అవసరం నిర్లిప్తత పనికిరాదు. తప్పకుండా మనం దాని తగ్గట్టుగా కృషి చేస్తున్నాయి. అలాగే
ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల నష్టపరిహారం కోవాలంటే కోర్టు ఫీజులు ఉండి కొంతమంది వెనకం చేస్తారు. ఏదో సివిల్ కోర్టులో అట్లా వచ్చాకల్లా కోర్టు ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. కోర్టు ఫీజులు కట్టలేక కూరుకుంటారు. అక్కడ కూడా నష్టపరిహారం పొందే అవకాశం లేకుండా వాళ్ళు కోల్పోతుంటారు. అది ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ కోర్టు ఫీజులు ఇది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంచేత మన ప్రజల నుంచి చైతన్యం వచ్చి అరగేయాలి. అలాగే న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు విషయంలో ఎంతో అలా వాయిదాలు వేస్తుంటాయి. సంవత్సరాలకు జాప్యం ఆలోచిస్తుంటే కూడా 80 అయ్యిందా పెట్టిందిలే అని ఊరుకొని చాలామంది ఏ రకంగా నష్టపరిహారం పొందకూడవుతారు. అంచేత ఇది లేకుండా అలాగే న్యాయస్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో తగినట్టు హ్యుమానిటేరియన్ యాంగిల్ లేకుండా ఏదో చెప్పేసి ఊరుకుంటే అలా కాకుండా హ్యూమన్ టచ్తో తీర్పులు ఉండాలి. హ్యూమన్ టచ్ అప్పుడే అవుతాయి. అంటే నష్టపరిహార విషయంలో ప్రజల చైతన్యం కావాలి. నష్టపరిహారం పొందడం విషయంలో అలాగే కోర్టులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ఆ తీర్పులు కూడా వీరి వరకు బాధితులకు అనుకూలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ నష్టపరిహారాలు అనేవి చక్కగా జరుగుతాయి. అంటే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ కోర్టులు నష్టపరిహారాలు ఇవన్నీ కూడా చట్టం మరి మరొక కొత్త విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.